వరదల టైంలో వార్ రూమ్స్ టైప్లో వర్క్ ఉండాలి. అక్కడ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు లోకేష్ గారు. ఇప్పుడు ఎవరికాళ్ళ కంప్లైంట్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు, చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సమస్యని మిస్ అయిపోతున్నారు అందరూ కూడా. లాజికల్ ఫెయిల్యూర్ ఏంటయ్యా అంటే బేసిక్గా గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు. మన అధికారులు ఇచ్చే రిపోర్టే మనకుంటుంది. పబ్లిక్ ఇంటర్నెట్ లేదు, కరెంటు లేదు, ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ ఉంటే అది మరి కావాలని చేశారని నేనైతే కుట్ర సిద్ధాంతం చెప్పను, కానీ ఆ ఏరియాలో ఇంటర్నెట్ సిగ్నల్స్ మామూలుగా మొబైల్ టవర్స్ పెట్టి ఆ టైంలో ఇంటర్నెట్ సిగ్నల్ ఇవ్వచ్చు. కానీ పవర్ ఎక్కడి నుంచి ఉంటుంది? పవర్ బ్యాంక్స్ ఉన్నోళ్ళ వరకు చేయాలి. చాలామంది తెలివిగానే చేశారు. 2-3 ఫోన్లు ఉంటే రెండింటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఒక ఫోన్లో నుంచి ట్రై చేస్తూ వచ్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు ఆ ఏరియాలో. సెల్ టవర్స్ పెట్టాలా, మొబైల్ టవర్స్ పెట్టాలి. ఇంకెందుకు ఒక రోజు పోతే అంత అయిపోతుంది. మేబీ అక్కడ ఒక ప్రచారం కూడా జరిగింది. ఇది ఉంటే కనుక అందరూ తమ ప్రాంతంలో ఉన్న వీడియోలు పెడతారు లైవ్ సోషల్ మీడియాలో. అలాగే అక్కడ అది అందలేదు ఇది అందలేదు అని తిట్టిపోస్తారు కాబట్టి అక్కడ సిగ్నల్ అందనీయకుండా చేశారు అన్నటువంటి. బట్ కరెంటు లేకపోవడం వల్ల ఆ సెల్ టవర్స్కి ఉండేటటువంటి వాటిలో డీజిల్ అది పోయాలా, అవన్నిటికీ పవర్ ఉంటుంది, అవన్నీ పాడైపోవడం వలన జరగట్లేదు అన్నటువంటి మరొక వాదన ఉంది. సరే, అది పక్కన పెడితే బేసిక్ అవసరం ఏంటంటే అక్కడ పబ్లిక్కి కమ్యూనికేషన్ లేనప్పుడు వాళ్ళు ఎట్లా ఇంటిమేట్ చేస్తారు? వార్ రూమ్కి ఎట్లా ఫోన్లు వస్తాయి? అంటే ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ రూమ్స్ అంట. ఎట్లా ఫోన్లు వస్తాయి? బయట ఉన్నటువంటి వాళ్ళు, అయ్యా మా వాళ్ళు లోపల ఉండిపోయారయ్యా, మందులు కావాలయ్యా, పిల్లలు కావాలయ్యా, పిల్లలు ఉన్నారయ్యా, లోపలికి పంపించి ఏర్పాటు చేయండి, ఇట్లాంటి కాల్స్. ఆహారం కావాలి, పాలు కావాలి, నీళ్ళు కావాలి, మా వాళ్ళకి పంపించండి. లోపల ఉన్నవాడికి ఎట్లా తెలుసుద్ది? లోపల ఉన్నటువంటి వాడికి ఫోన్ కమ్యూనికేషన్ ఉంటాయి కదా. ఈ టైంలో ఫోన్లు పనిచేయకపోవడం ఇవాల్టి అత్యాధునిక యుగంలో దరిద్రం. ఆ చుట్టుపక్కల పోనేది ఏదో ఆకాశం అవతల ఎక్కడో లేదు, అదంతా విజయవాడ సరౌండింగ్స్ ప్రాంతమే. మొబైల్ సెల్ టవర్లు తీసుకొచ్చి పెట్టలేమా? అప్పుడు ఏం చెప్పాం, హుదూద్ తుఫాన్ అప్పుడు కొట్టుకుపోతే వెంటనే మొబైల్ టవర్లు తెచ్చిపెట్టలేదా? చక్క రిస్టోర్ చేయలేదా? అలాంటిది ఎందుకు చేయలేకపోయాం? ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది.